మొహాలు ఎత్తుకుని చూస్తారేంట్రా వాయించండి. ఏంట్రా ఇది? మీ నాన్నంటే నువ్వు ఎంతదవో తెలుసుకుందాం. సారీ అంటే నువ్వు ఎలాంటోడవో తెలుసుకుందామని నీకు టెస్ట్ చేశాడు. మనకివన్నీ అవసరమా బేబీ? అవసరం ఉంది. ఈ చిన్ని మిషన్తో నీ చిన్ని బ్రెయిన్ కి చిన్ని చిన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే నన్ను అనుమానిస్తున్నావా బేబీ? మనం ఇప్పుడు బానే ఉన్నాం కదా, ఎందుకు ఇవన్నీ చెప్పు? అనుమానం ఉంటే ఈ మిషన్ ఎందుకు? ఎప్పుడో బ్రేకప్ చెప్పేవాడిని. ప్లీజ్ బేబీ, ట్రూత్ ఆర్ డేర్ లానే ఉంటుంది. ప్లీజే ట్రై చేద్దామే. తప్పదంటావా బేబీ? ఒప్పుకోమంటున్నా బేబీ. లేడు, నీకంటే ఎక్కువనా? సరే. నా బుజ్జి బంగారం. బాబు రెడీ బాబు, కెమెరా యాక్షన్. బేబీ, మనం రిలేషన్షిప్ కి వచ్చి ఎన్ని మంత్స్ అవుతుంది? వాట్ ఎన్ ఈజీ క్వశ్చన్. ఇంకొక 7 minutes లో 7 months 7 days 7 hours అవ్వబోతుంది బేబీ. సో క్యూట్. బేబీ, నీకు నేనంటే ఎందుకు ఇష్టం, ఎంత ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే చెప్పడం కష్టం, కానీ ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం బేబీ. పర్లేదు చెప్పు బేబీ. చెప్తానుగా. నేను ఏది అడిగినా నువ్వు కాదనవు. అందరు బాయ్ ఫ్రెండ్స్ లాగా ప్రతి విషయంలో నాతో గొడవ పడవు. పిచ్చి కుక్కలాగా నన్ను టార్చర్ చేయకుండా హచ్ కుక్కలాగా ఎప్పుడు నా వెనకాలే పడుంటావు కదా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం బేబీ. పిచ్చి కుక్క, హచ్ కుక్క. నైస్. కుక్కతో పోల్చిన చాలా క్యూట్ గా ఉంది. అవును బేబీ, నిన్న నైట్ నాకు లేట్ అవుతుంది, నేను డ్రాప్ చేయడం కుదరదని చెప్పాను కదా, మరి ఎలా వెళ్ళావు? క్యాబ్ లో. ఫ్రెండ్ డ్రాప్ చేసింది. ఫ్రెండ్ డ్రాప్ చేశాడు అంటే నా బాయ్ బెస్టీ డ్రాప్ చేశాడు. బాయ్ బెస్టీయా? ఎలా డ్రాప్ చేశాడు? కారా, బైకా? కార్లో. వాడి కార్కి ఏదో ప్రాబ్లం వస్తే బైక్ లో డ్రాప్ చేశాడు. డ్రాప్ చేశాడు అన్నమాట. నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావని నీకు చెప్పలేదు బేబీ. ఫీల్ అవ్వక నీ బాయ్ బెస్ట్కి అని ముద్దు పెట్టి నా పిల్లని డ్రాప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పాలా? ఇదిగో నువ్వు ఇలాగే జెలస్ అవుతావని నీకు వాడి గురించి ఏం చెప్పను. సరే. అవును, నిన్న నైట్ స్నాప్ లో పప్పుకి వెళ్ళావని పెట్టావు, ఎవరితో వెళ్ళావు? ఫ్రెండ్స్ తో. అరుస్తుంది మిషన్. అది నా బాయ్ బెస్టీ కూడా బోర్ కొడుతుందంటే ఇద్దరం కలిసి అలా సరదాగా పబ్కి వెళ్ళాము. సరే, నీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా, మీ నాన్న అంటే ఇష్టమా? ఆబ్వియస్లీ నువ్వంటేనే ఇష్టం బేబీ. అంటే నీకంటే ఎక్కువ అమ్మ అంటే ఇష్టం. I'm dad's little princess. సో డాడీ అంటే ఎక్కువ ఇష్టం. నేను కాదు, వాళ్ళ అమ్మ కాదు, కాదు, వాళ్ళ నాన్న కూడా కాదు, మేము ముగ్గురం కాకుండా ఇంకెవరు ఇష్టమే? నాకు నా బాయ్ బెస్టీ అంటే ఎక్కువ ఇష్టం. బేబీ, మిషన్ బాగా పనిచేస్తుంది కదా? నా బ్రెయిన్ ఇప్పుడు పనిచేయట్లేదే. నిన్ను మళ్ళీ నిన్ను కొడితే మహిళా సంఘాలు అడ్డొస్తాయే. ఇదిగో నువ్వు ఇలా జెలస్ అవుతావనే నేను వాడి గురించి ఏం మాట్లాడను. వాడు చాలా మంచోడు బేబీ. సగం లవ్ స్టోరీలు సంకనాకపోవడానికి కారణం ఈ బాయ్ బెస్టీ గాళ్ళే. ఈ బాయ్ బెస్టీ గాళ్ళకి లవర్ ఉండదా? ఎప్పుడు చూసినా పక్కన లవర్ పైన పడుతూ ఉంటారు. ఈ బాయ్ బెస్టీ పేరింటేనే నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. చూసావా, నీతో నిజాలు చెప్పిద్దామంటే నాతో నిజాలు చెప్పిస్తుంది మిషన్. అట్లుంటది బాయ్ బెస్టీ గాళ్ళతోటి. బేబీ, నా బాయ్ బెస్టీ ఏమనకు, వాడు చాలా మంచోడు బేబీ. ఈ బాయ్ బెస్టీ టాపిక్ కాకుండా వేరేదేమన్నా అడగొచ్చు కదా ప్లీజ్ బేబీ. సరే, నీకు నేను ఫ్రాంక్ గా ఉంటే ఇష్టమా, అబద్ధాలు చెప్తే ఇష్టమా? ఫ్రాంక్ గా ఉంటే ఇష్టం. అంటే నా హ్యాపీనెస్ కోసం చిన్న చిన్న అబద్ధాలు ఆడితే ఇష్టం. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్,
నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? చాలా చండాలంగా ఉన్నావు. ఇప్పుడు ఇంత ఫ్రాంక్ గా కాకుండా సరిగ్గా చూసి చెప్పు. వావ్, యు లుక్ లైక్ an angel. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్తే మా అమ్మాయిలకి నచ్చుతుంది. సరే సరే. అవును, నువ్వే ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్ కావ్య నా గురించి ఏం మాట్లాడుకుంటారే? ఏముంది, నీలాంటి బాయ్ ఫ్రెండ్ నాకు దొరికినందుకు నేను చాలా లక్కీ అని ఎప్పుడు నీ గురించే పొగుడుతూ ఉంటుంది బేబీ. ఏంటి గర్ల్స్ టాకా? పర్లేదు చెప్పు. ఇప్పుడు టాపిక్ ఎందుకులే, నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసుకోవాలని ఉంది అబ్బా, చెప్పు. దానికి నువ్వు అస్సలు నచ్చవు. వాడి ఓవర్ యాక్షన్ అయినా వాడేలా నచ్చాడే అని ఎప్పుడు నేను తిడుతూనే ఉంటుంది బేబీ. మరి దానికి నువ్వేం సమాధానం ఇచ్చావు? నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, ఎందుకు నచ్చకుండా ఉంటాడు అని చెప్పాను బేబీ. అక్కడ చెప్పు. చెప్తాను. ఎందుకు నచ్చాడంటే నేను బయటికి వెళ్తున్నానంటే చాలు నన్ను పిక్ అండ్ డ్రాప్ చేసుకుంటాడు. బోర్ కొడుతుంది అంటే షాపింగ్ కి తీసుకెళ్తాడు, బిల్స్ కూడా వాడే పే చేస్తాడు. మూడ్ బాగాలేదు అంటే మూవీస్ కి తీసుకెళ్తాడు, లోన్లీగా ఉన్నానంటే లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తాడు, ఆకలిస్తుందంటే ఫుడ్ ఆర్డర్ పెడతాడు, వీకెండ్ నన్ను పబ్స్ కి తీసుకెళ్తాడు, మంత్ కి ఒకసారైనా అవుట్డోర్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. టు బీ ఫ్రాంక్, గవర్నమెంట్ పథకాలు కూడా ఇన్ని ఉండవేమో కదా. లవ్ సంగతి తెలియదు కానీ లగ్జరీస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇన్ని చేస్తున్న నా బాయ్ ఫ్రెండ్ నాకు నచ్చకుండా ఎలా ఉంటాడు అని చెప్పాను బేబీ. బేబీ బేబీ ఓ బేబీ. బాయ్ ఫ్రెండ్ అనుకున్నా, బ్యాంక్ అకౌంట్ లో వాడుతుంది. సరే సరే, ఇప్పటికిప్పుడు మనం లేచిపోదామంటే ఏమంటావు? ఓకే అంటాను బేబీ, నీకంటే ఎక్కువ. మిషన్ అరుస్తుంది. అంటే నీకు ముందే చెప్పాను కదా నాకు లేచిపోవడం అలాంటివి నచ్చవని. మనము ఇంట్లో వాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకుందాం, ఓకేనా? పెద్దవాళ్ళంటే గౌరవం అన్నమాట. సరే, పొరపాటున మీ ఇంట్లో వాళ్ళు నన్ను కాదని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే? రే, ఏం మాట్లాడుతున్నావురా? ఆ సంబంధం క్యాన్సిల్ చేసి నేను నా బాయ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను బేబీ. అంటే ఒకవేళ వాడు మంచిగా సెటిల్ అయ్యుండి నేను చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఓకే చెప్పాడనుకో, మా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధాన్నే పెళ్లి చేసుకుంటాను బేబీ. నేను నీకు ముందే చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవన్నీ నచ్చవని. నీలాంటి బేవర్స్ గారి నుంచి ఎలా పెళ్లి చేస్తారనుకుంటున్నావు? సెటిల్ అవ్వమంటే అవ్వవు, నా మాట వినవు. లవ్ చేయాలంటే హార్ట్ ఉండాలి, పెళ్లి చేసుకోవాలంటే సెటిల్మెంట్ ఉండాలన్నమాట. కరెక్ట్ కరెక్ట్. చూసావు బేబీ, మెషిన్ కూడా ఆల్ రైట్ అంటుంది. దీనికి ఇస్తా చూడు. ఇప్పుడు లాస్ట్ టైం నీ ఎక్స్ తో ఎప్పుడు మాట్లాడావే? ఎక్సా? బడెవడ కూడా నాకు గుర్తులేదు. లాస్ట్ మంత్ వాడి బర్త్డే ఉంటే హ్యాపీ బర్త్డే అని విష్ చేశా. నిజం చెప్పు. లాస్ట్ వీక్. మిషన్ అరుస్తుంది అక్కడ. అది నిన్న మనం ఒక స్టోరీ అప్లోడ్ చేసాం కదా, దానికి రిప్లై ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మన జోడి బాగుందని రిప్లై ఇచ్చాడు బేబీ. మరి నువ్వేమని రిప్లై ఇచ్చావు? థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చాను. నిజం చెప్పు, ఏమని చెప్పావు? బొక్కలో జోడి నీకంటే వాడే బెటర్ అని చెప్పాను. తౌడలో మిషన్ మా నాన్న ముందు నా పరువు అయిపోయింది, నా గర్ల్ ఫ్రెండ్ ముందు కూడా నా పరువు అయిపోయింది. అంతేగా, నువ్వు చెప్పిన నిజాలు చాలే, నేను పోతా. ఎక్కడికి వెళ్తావు? ఆగరా. Now it's my turn. వద్దే, అయ్యేది నీకు కాదు నాకు. స్టార్ట్ చేద్దామా?